పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? మన గత వారము దేవుని సన్నిధి సంపూర్ణ సంతోషం కలది విన్నారా? మరి పాస్టర్లే 2 ఫోన్ చేసి చాలా చాలా చక్కగా చెప్పావమ్మా. ఒరిస్సా నుండి పాస్టర్ గారు, తర్వాత ఇంకొక ఊరు ధర్మవరమో ఏదో ఒక ఊరు చెప్పారు. అక్కడ కూడా ప్రసాద్ అనే పాస్టర్ గారు చెప్పారు. చాలా సంతోషము. వాక్యం విని అలాగా మాకు చెప్తుంటే మాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది కదా. విన్నవారందరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. సరే, వాక్యానికి వెళ్దాము. కీర్తనలు గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము. నా మీద పొడువారి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము. ఎపిసోడ్కు సహాయపడిన ప్రియులు ఉన్నారు. కుమారి సహోదరి భూపతి గారు, వాళ్ళ కుటుంబంలో కుమార్తె సంధ్య, సురేష్ రక్షణ పొందాలి. వాళ్ళ మనవరాలిద్దరూ, వాళ్ళ కొరకు కూడా ప్రార్థించండి. ఆ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇలాగ మీరు వినాలంటే ఆ కుటుంబం సహాయపడ్డారు. హరిప్రియ, లక్ష్మీనారాయణ, వాళ్ళు కూడా భర్తకు రక్షణ కావాలి, కుమారుడికి స్వస్థత కావాలి, కుమార్తె అల్లుడు కూడా రక్షణ, మనవరాలు, వీళ్ళందరికీ కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే మాణిక్యరావు బ్రదరు, సంపత్ సహోదరి, వారికి కూడా నా నిండు వందనాలు. ప్రియులు ఎంతగానో ప్రతి వారం పంపిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం, వాళ్ళకు వందనాలు.
డాక్టర్ నీతి రమేష్ గారు, శ్వాసిని డేవిడ్ రాజు గారు, ఈ ఇరు కుటుంబాలు కూడా వదలకుండా మాకు పంపిస్తూ ఉంటారు. దాని కొరకు కూడా ఆ రెండు కుటుంబాలు ఉండే కొరతలన్నీ దేవుడు నింపి వాళ్ళ బిడ్డల విషయంలో అద్భుత కార్యాలు జరిగించలాగన ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఆ రెండు కుటుంబానికి నా నిండు హృదయాలతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభా వాళ్ళ కుమార్తె హేమ, దేవుడు ఉద్యోగం ఇచ్చాడని ఆ బిడ్డ ఇంటికి వచ్చి చేసి వెళ్ళింది. వివాహం కావాలని ప్రార్థించండి. ప్రభాకు స్వస్థత కావాలి. దేవునికి స్తోత్రం. వారికి నా దీవెనలు. వాక్య భాగానికి వెళ్దాము. వాక్యం చదివాం కదా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం. చదవబడిన వాక్యం వివరించటికే యోగ్యత నాకు లేదు నాన్న. పరిశుద్ధాత్మదేవా, మీరే వచ్చి మాట్లాడండి ప్రభువా. నాన్న తండ్రి, మీరు మాట్లాడితే ఇతరులకు మేలు కలుగునట్టు కొరతలు నింపబడుతుంది, దీవింపబడతారు ప్రభువా. నాయనా తండ్రి, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. నాకు వాక్చాతుర్యం అనుగ్రహించి నాయనా తండ్రి నన్ను కూడా బలపరిచి పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం చిందించి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దావీదు ఇలా ప్రార్థిస్తున్నాడు. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపుము అని చేస్తున్నాడు. శత్రువులు, పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ 6:12 ఏం చెప్పాడంటే, మీరు పోరాడునది శరీరులతో కాదు, దురాత్మ దుష్టాత్మ సమూహములతో పోరాడుచున్నారు అని చెప్పాడు. మరి ఇక్కడ ద్వితీయోపదేశ ఖండంలో మనం చూసినట్లయితే 20 అధ్యాయము 24 నేను 3 నుంచి చదువుతాను. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నారు. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి. ఎంత గొప్ప దేవుడు కదా. ఇశ్రాయేల్ జనాలకు చూసి అలా చెప్తున్నాడు. 21 కూడా, నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడొద్దు. గుర్రాలను చూసి మనుషులను చూసి మీరు భయపడకండి అని దేవుడు మనకు మరి ఎలా ఉద్ధరించండి ఉంది కదా వాక్యములో. కనుక వారికి భయపడొద్దు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండు. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగ చెప్పవలెను, ఇశ్రాయేలులారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధం చేయుటకు సమీపించినప్పుడు మీ హృదయమును జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి. హల్లెలూయా, స్తోత్రం. వారి ముఖము చూసి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించేవాడు మీ దేవుడైన యెహోవాయే. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేని ద్వారా పోరాడుచున్నారు ప్రియులారా? దేని కొరకు? శత్రువులు కదా. కుటుంబంలో ఉన్నారు, బయట ఉన్నారు, ఉద్యోగంలో ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. పోరాటం, వేదన, దుఃఖంలో ఉన్నాం, బాధపడుతూ కలవరపోతూ ఉన్నాం. వ్యాధి చేత కూడా కలవరం. అపవాది ఏ విధంగా మనల్ని అట్చేస్తాడు. మరి అలాగే 21 అధ్యాయంలో 10వ వచనం, నీవు నీ శత్రువులతో యుద్ధం చేయిపోయినప్పుడు మీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత వారిని చెరపట్టి ఆ చెరపట్టిన వారిలో రూపవతి అయిన దానిని చూసి ఆమెను ఊహించి ఆమెను పెళ్లి చేసుకున్న
మనసు ఇయ్యవద్దు. నీ ఇంట ఆమెను చేర్చుకొని తర్వాత ఆమె తల క్షవరం చేయించుకొని గోళ్ళను తీయించుకొని తన చెరపట్టలు తీసివేసి నీ ఇంట నివసించి యొక్క నెల దినములు తన వెంట్రికలను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవు ఇయ్యలేవలేను. అంటే ఆమె ఏడవాలి. యుద్ధం చేసినప్పుడు నీ చేతికి అప్పగిస్తానన్నాడు దేవుడు. శత్రువులతో యుద్ధం చేస్తే నీ చేతికే వారిని అప్పగిస్తాను. దేవుడు గొప్ప దేవుడు. 23 అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చదివినట్లయితే, నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలెను. ఇది ప్రియులారా, యుద్ధానికి పోతే దేవుడు మన సన్నిధి మనతో కూడా రావాలన్నా, దేవుడు తోడై ఉండి మన పక్షాన యుద్ధం ఆడాలంటే మనం ఏం చేయకూడదు? దుష్కార్యములు ఏది చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలను. దేవునికి విరోధమైన కార్యము ఏది మనము చెయ్యకూడదు ప్రియులారా. అబద్ధాలు, మోసాలు కదా, దుష్టత్వం, నోటి మాటలు, దుర్బోధలు అలాంటివి పలకకూడదు, అలాంటివి చేయకూడదు. క్రియ ద్వారా కూడా ఏ చెడు మనం చేయకుండా దుష్కార్యము అని అన్నాడు దేవుడు. చేయకుండా జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే మీ యుద్ధం పోతా ఉన్నారు, నీ శత్రువులతో యుద్ధం ఆడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చేయకపోతే నేనేం చేస్తాను? తోడై ఉండి మీ పక్షాన నేను యుద్ధం ఆడతానంటాడు దేవుడు. చూసారా ప్రియులారా? 14వ వచనం, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును. అబ్బా, ఎంత గొప్ప దేవుడు కదా! నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సంచరిస్తూ ఉంటాడు, తోడై ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అవును ప్రియులారా, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు నీ శత్రువులను నీ యొక్క అప్పగించుటకును నీ పాళెంలోనే సంచరించుచుంటాడు. నువ్వు ఉన్న స్థలములలో సంచరిస్తుంటాడు. నా బిడ్డకి ఏం కలుగుతుందా, ఏ శత్రువు ఏ విధంగా వచ్చి భయపడతాడా అని చెప్పి పాళెంలోనే సంచరిస్తూ ఉన్నాడు అన్నాడు. నీలో అసహ్యమైన దేని అయినను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెంలో పరిశుద్ధంగా ఉండవలేను. అది ప్రియులారా దేవునికి ఇష్టమైనవి. అలా ఉంటే మన పక్షాన యుద్ధం ఆడతాడు. వాక్యం చెప్తాము, ప్రభా నీ పక్షాన యుద్ధం ఆడతామన్నావే, యుద్ధం ఆడలేదే, ఆ శత్రువులు అలాగే ఉన్నారే, పోరాటం ఎక్కువైపోతూ ఉంది, నా వల్ల కాలేదు ప్రభా, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, చాలా చెప్తూ ఉంటారు. అయితే అసహ్యమైనవి మనలో ఉంచుకున్నాము, దుష్కార్యాలు చేస్తూ ఉంటాము, దేవునికి ఇష్టం లేనివి చేస్తూ ఉంటాము. అవును, పాళెం ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి అంటాడు దేవుడు. పరిశుద్ధంగా యేసు పాత నిబంధనలో ఆజ్ఞ అనుసరిస్తే పరిశుద్ధంగా ఉంటాము. కానీ కొత్త నిబంధనలో యేసయ్య రక్తము కడగబడిన వాళ్ళు పరిశుద్ధులుగా ఉంటారు. కడగబడిన తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. 25:9 వచనంలో కూడా మనం ఒకసారి చూస్తాము. 19, కాబట్టి నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టూ ఉన్న సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసి నా తర్వాత ఆకాశం క్రింద నుండి అమాలేకిలీయులు పేరు తుడిచివేయబడును వలెను. ఇదే మర్చిపోవద్దు అంటాడు దేవుడు. అబ్బా, ఎంత గొప్ప దేవుడు చూశారా ప్రియులారా. అవును ప్రియులారా, మనకు దేవుడు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశం, మనకి ఇప్పుడైతే ఏ దేశము? ఇశ్రాయేలు జనాలు కానాను దేశం, మనకు పరలోక దేశం, నిత్య రాజ్యం, పరలోక రాజ్యం. మన దేశం అదే. మన దేశము నిత్య, ఈ దేశం కాదు ప్రియులారా. ఇవి అంటే ఏమంటారు, సత్రంలాగా అంతే. యాత్రికులు వెళ్తూ ఉంటే మధ్యలో ట్రైన్ దిగితే వాళ్ళకు స్థలం ఇస్తారు కదా,
సత్రంలాగా యూజ్ చేసుకోవడానికి ఇస్తారు. అలాగా కాకుండా మనం ఇక్కడ చూస్తాము, నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశం, నీకు సొంతంగా, నీకు స్వాస్థ్యం, నీ సొత్తు, పరిశుద్ధులకు పరలోక సొత్తు, పరలోక రాజ్యమే మన దేశం. కనుక ప్రియులారా, అలాగ పరిశుద్ధంగా ఉండాలి. దుష్కార్యం ఏది మనం చేయకుండా వాటికి దూరంగా ఉండాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. అవును ప్రియులారా, మరి 10 ఏళ్ళు కూడా మీరు ఐగుప్తుల నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొనుము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనుక ఉన్న బలహీనులు నందరినీ హతం చేశాడు. కనుక బలంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. శత్రువుని జయించాలంటే బలహీనంగా ఉండకూడదు. వాడు వచ్చి అటాక్ చేస్తాడు, పైన పడి మనల్ని తొక్కి వేస్తాడు. వాడికి చోటు ఇవ్వకూడదు ప్రియులారా, ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా. కనుక అలాగ మనం ఉండాలి. 28:7 కూడా ఏం చెప్తాడంటే, మీదున మీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వేరొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలో నీ ఎదుట నుండి పారిపోతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాంటి గొప్ప దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మరి దేవుడు మనకు 7 త్రోవలో మన శత్రువులను తరిమేస్తాడు. మనం ఇప్పుడు ఇందాక అనుకున్నాం, ఏమన్నామంటే శరీరులతో కాదు మీరు పోరాడున్నది అని చెప్పాడు కదా. మరి అలాగే శరీరులతో కాదు మన పోరాడున్నది, దురాత్మ దుష్ట సమూహాలతో పోరాడుతున్నాము. వాళ్ళే మనకు శత్రువులుగా ఉంటారు. నిర్గమకాండము 23:22లో అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువును నీ విరోధులకు విరోధినయుందును. బాబా, మాటలు శ్రద్ధగా విని అలాగన మనం నడుచుకుంటే, అలాగ అనుసరిస్తే మన శత్రువులకు ఆయనే శత్రువుగా ఉంటాడు. మన విరోధులకి దేవుడే విరోధంగా నేనే ఉంటాను అంటున్నాడు దేవుడు. ఇట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, ఇతీయులు, పెరిజీయులు, కానానీయులు, తీయులు, యెబూసీయులను వారున్న చోటును నిన్ను రప్పింతును, నేను వారిని సంహరించెదను. దేవాది దేవుడు చూసారా ప్రియులారా, ఎన్ని ఆశీర్వాదాలు మనకు. కనుక దావీదు మరి నిజంగానే ఇవన్నీ అనుభవించాలంటే ఆజ్ఞలు అనుసరించుంటాడు కదా. మరి మొదటి సమూయేలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి ఈ ఫిలిష్తీయులు ఇలాగా జయించాలంటే మన వంతు వచ్చింది అని అన్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథము 17:25 ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వాని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వానికి తండ్రి ఇంటికి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయుననగా దావీదు జీవము గల దేవుని సైన్యములు తిరస్కరించుటకు సున్నతి లేని పిలిచేవాడు ఎంతటి వాడు. ఎంత చూడండి, అలాంటి ధైర్యం ఉండాల. అలాంటి ధైర్యం, జీవగల దేవుని పిల్లలు మనము. ధైర్యం ఒరి భాషలు, అవును, జీవంగల దేవుని పిల్లలు. కనుక ప్రియులారా, మనము ఇలా ఉండాలా. జీవాధిపతి దేవుడు మనల్ని అలాగా నడిపిస్తాడు. శక్తిమంతుడు, నేను నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. అవును ప్రియులారా, సర్వశక్తిమంతుడు. నేను నమ్మిన దేవుడు సర్వాధికారం కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడు, ప్రేమామయుడు, పరిపూర్ణుడు. కనుక ప్రియులారా, అలాగా మన దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని జీవంగల దేవునికి సున్నతి లేని పిలుసులు వాళ్ళు ఎక్కడ అంటాడు, ఎంతటి వారు వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి
ఏమని తన యొద్ద నిలుచున్న వారిని అడగగా జనులందరూ చెప్పారు ఇలాగా, ఇట్లా ఈ విధంగా జీవించిన వారికి ఆస్తి ఇస్తాడు, వాళ్ళ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. సౌలు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మనుషులు ఎన్నుకున్నారు రాజు కావాలని, కనుక సౌల్ని అప్పుడు రాజుగా పరిపాలిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాలు మొత్తం గడగడ వణికిపోతున్నారు ఫిలిష్తీయులకు. ఇప్పుడు వాళ్ళ వంతు వచ్చింది, వణికి భయపడిపోతున్నారు. ధైర్యం లేదు, బెదరకడి, వారిని చూసి భయపడకూడదు అని దేవుడు చెప్తుంటే వాళ్ళు భయపడిపోతున్నారు, వణుకుతున్నారు. అయితే చిన్న కుట్టివాడు రాజా చూడండి, దావీదు ఎంత చక్కగా చెప్పాడో. ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి సున్నతి లేని పిలిచిన వారు ఎంతటి వారు, కరెక్టే కదా. యేసుక్రీస్తు నమ్మకుండా విశ్వాసం ఉంచకుండా దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఎంతటి వారు. మన జీవం గల పిల్లలు, వాళ్ళు మృతులు. అవును ప్రియులారా, నేను ఎప్పుడు అలాగే అనుకుంటా, వాళ్ళు మృతులు, మన జీవం గల సజీవులము. దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. మరణించాను సజీవులమే, మృతి పొందినా కూడా, నిద్రపోతే కూడా మన సజీవులమే. దేవాది దేవుడికి స్తోత్రం. అలాంటి గొప్ప కార్యం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళకి ఆ అధికారం ఇచ్చాడు. కనుక అలాంటి ధైర్యంగా మనం ఉంటే, అందుకే నేను వెళ్తానని ఏం చేశాడు, బడిసెల వచ్చి బాలుడే అంటాడు సౌలు రాజు. నువ్వు బాలుడు కదా, నువ్వు ఎలా వెళ్తావు అంటే, సింహాన్ని ఏం చెప్పాడు, ఎలుక పట్టిని చంపింది నేనా, నా దేవుడే బలం వచ్చిందాడు అని 36వ వచనంలో. మీ దాసుడైన నేను సింహమును ఎలుక పంటిని చంపితినే, జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక్కదానిని కాదా. అబ్బా, సింహం బలం కట్టిన వాళ్ళు అలాగ అడుగుతాడు చూడండి ప్రియులారా. కాదా అని అడిగినప్పుడు, సింహం యొక్క బలము నుండి, ఎలుక పంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను విడిపించునని చెప్పాడు. వీళ్ళు ఇక్కడ విడిపించిన దేవుడు వారి చేతుల నుంచి కూడా నన్ను విడిపిస్తాడు. అది ధైర్యం, భయం లేదు, ధైర్యంగా ఉంటారు. అందే నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అని సామెతలు 28:1 ఉంది. వాడు ధైర్యంగా ఉంటాడు, ఎవరు తరుముకుండానే పారిపోను సింహం. మళ్ళీ 42 చుట్టూ పారజూసి దావీదును గనుగొని అతడు బాలుడైన ఎర్రటివాడును రూపవశినై ఉండుట చూచి అతను తృణీకరించెను. ఎవరు, ఫిలిష్తీయుడు. ఇంత ఎత్తు, చాలా పొడవుగా ఉంటాడు, లావుగా ఉంటాడు. అతను అందరినీ చంపేస్తూ ఉంటాడు. ప్రతి వంతుకు అతనే జయిస్తూ ఉంటాడు ఇశ్రాయేల్ జనాల్ని. కానీ ఈసారి యువరాజులాగా రాజా వచ్చాడు, దావీదు మహారాజా. నిజంగానే అంతకుముందే 16వ అధ్యాయంలో అభిషేకం పొందాడు సమూయేలు ద్వారా. కానీ సౌలుకి అది తెలీదు. ప్రియులారా, మరి ఇక్కడ చూడండి ఎంత చక్కగా. అలా చూస్తే నేను కుక్కనా అని దావీదు చెప్పిన తన దేవతల పేరట దావీదును శపించాడు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుని పిల్లల్ని శపిస్తే అది ఆశీర్వాదంగా మారిపోతాయి. నిజంగానే నేను ఎవరైనా అంటే, ఇలా అన్నారండి మిమ్మల్ని నిందిస్తున్నారు, వాళ్ళని మార్చేస్తారంట, వీళ్ళు మార్చారంట, వాళ్ళ అమ్మోళ్ళు తిడుతున్నారు, వాళ్ళ నాన్నోళ్ళు తిడుతున్నారు అంటే నవ్వుతూ ఉంటానా? అప్పుడు ఏమంటే నేను ఇలా చెప్తుంటే నవ్వుతూ ఉంటారు, మమ్మల్ని మిమ్మల్ని తిడుతూ ఉంటారు అంటే ఆశీర్వాదం పట్టా అని పడతా ఉందమ్మా నా మీద అని చెప్తాను. కనుక ప్రియులారా, మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, దావీదు భయపడలేదు. వాళ్ళు శపిస్తూ ఉంటే కూడా ఏం చెప్పాడంటే, ఈ దినము 46వ వచనం, యెహోవా నిన్ను నా చేతికి అప్పగింతును, నేను నిన్ను చంపి నీ తల తెగ నెరుగుతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోకవాసులందరూ తెలుసుకోవాలి. హల్లెలూయా, స్తోత్రం. ఈ దినమే, ఇంకా జరగల కానీ ముందుగానే చెప్పేశాడు. దావీదుకుండే నమ్మకం, విశ్వాసం, నా దేవుడు చేస్తాడు అని. తర్వాత 47లో యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకోవాలి. యుద్ధం యెహోవాదే,
ఆయన మిమ్మల్ని నా చేతికి అప్పగించునని చెప్పాను. అలా చెప్పి ఒక్క రాయి తీసుకున్నాడు. దావీదు గిరగిర తిరిగి నొసట వేశాడు విసిరి. వేసినప్పుడు వడిసెల నుంచి రాతితోనూ పోయి దూరంగా వెళ్ళి పడింది. ఎక్కడ పడింది? మొదట పడింది. గడ్డం లేకయే దావీదు పరిగెత్తి వెళ్ళి బోళ్ళ పడ్డాడు. ఇక్కడ ముందరే పడితే బోళ్ళ పడ్డరు కదా, కానీ దేవుడే యుద్ధం ఆడాడు. దేవదూతలు దేవుడు తోశారు. సంఖ్యాకాండాలు ఉంది, దేవదూతలు యుద్ధం ఆడతారు అని. కనుక ప్రియులారా, అలాగా దేవుడే యుద్ధం ఆడి దావీదు వెళ్ళి పరిగెత్తి ఆయన కత్తిని తీసి తల నరికాడు. అప్పటి నుంచి 7వ వచనం చూస్తాము. స్త్రీలు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేశాను. ఇది అనగానే అసూయపడిపోయినాడు. విషచూపు వచ్చింది సౌలుకి. అవును ప్రియులారా, మీకు దేవుడు మేలు చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే ఇతరులు అసూయపడే వాళ్ళు ఉంటారు. అవును ప్రియులారా, కానీ ఎప్పటికి వాళ్ళు జయించరు, ఎప్పటికి జయించరు. సౌలు సమూయేలు 2వ గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్తాడు, దావీదుకు సౌలుకు చాలా రోజులు పోరాటంగా ఉన్నాయి, కానీ దావీదు వర్ధిల్లాడు, సౌలు నీరసెళ్ళిపోయాడు అని రాయబడింది. పూర్తిగా కుటుంబం లేకుండా పోయింది. కనుక ప్రియులారా, దేవుని బిడ్డలతో చెలగాటము, దేవునితో చెలగాటము చేయకూడదు. మరి మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలి, దుష్కార్యం చేయకుండా ఉంటే యుద్ధం యెహోవాదే. భయపడకండి, దిగులు పడకండి. మీకు కూడా పోరాటం ఉంది. అనేక రకాల శత్రువులు మీతో పోరాడుచున్నారు, కానీ జయం మనదే. కనుక మనం పరిశుద్ధంగా ఉండి ఆయన ఆజ్ఞ అనుసరిస్తూ ఉంటే ధైర్యంగా ఉండండి, జడియకడి, భయపడకడి. పరిశుద్ధాత్మ దేవుడు సృష్టికర్త మానవ రూపంగా పుట్టి కలువారి శిలువలో రక్తం అంతా కార్చి మనకు జయమిచ్చింది, విజయాన్ని ఇచ్చిన ప్రేమాస్వరూపుడు పునరుద్ధానుడు. ఈ వాక్యం మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నువ్వు ఉద్ధరించే దేవుడు, నిజంగానే ఉద్ధరిస్తావయ్యా. నీకు కోట్లాది వందనాలు, స్తోత్రం. నేను ఆశ్రయిస్తే ఉద్ధరించి కాచి కాపాడే దేవుడుగా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణా సంపన్నుడా, నీకు వందనాలు. విత్తిన వాక్య నీరు కట్టి ఫలింపచేయండి. సహాయపడిన ప్రియులను దీవించండి, వాళ్ళ కొరతలు నింపండి ప్రభువా. వింటున్న ప్రతి కుటుంబాన్ని, సక్కరిసిన ప్రతి కుటుంబం, ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం, దూర దేశంలో ఉన్న కుటుంబం, అనారోగ్యం ఉండే బిడ్డలు, నైనా హాస్పిటల్ అడ్మిట్లో ఉన్నవాళ్ళు, దీర్ఘ వ్యాధి చేత ఉన్న వాళ్ళు అందరికీ స్వస్థత ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, సంతానం ఇచ్చి, వివాహం జరిగించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు. జన్మదిన వివాహాలను చేసుకునే బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. కరుణగల ప్రభా, ఉద్యోగాలు దయచేయండి నాయన. అవర్ అడ్రస్ ఎవాంజలిస్ట్ ఎం ఆలిస్ పొన్నుస్వామి గారు, డోర్ నెంబర్ 18-2-183/A, అశోక్ నగర్, తిరుపతి. మా పిన్ నెంబర్ 517501. మా సెల్ నెంబర్ 9949100777. మా ల్యాండ్లైన్ నెంబర్ 0877225377.